హలో ఎవ్రీవన్, పిట్టు తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దామా. ముందుగా ఒక 4 గంటల పాటు మనం బియ్యాన్ని నానబెట్టుకొని ఆరపోసుకొని ఇలా కొంచెం బరకగా ఆడించుకోవాలి. ఇలా బరకగా ఆడించుకున్న పిండిని మనం ఉప్పు నీళ్ళు వేసుకొని ఇలా మనం లైట్గా తడుపుకోవాలి. ఉప్పు నీళ్ళు వేసి తడిపినప్పుడు మనం ముద్ద కడితే ఇలా ముద్దలాగా, ఇలా అంటే పొడి పొడిగా వచ్చే విధంగా మనం ఉప్పు నీళ్ళు వేసుకొని ఇలా పిండిని తడిపి పెట్టుకోవాలి. తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని, చూసారా నేను ముందుగానే ఒక వెడల్పాటి దబరకి ఇలా మూత మనం ఒక తెల్లని గుడ్డ వేసుకొని దాంతో ఒక చిన్న దారంతో దాన్ని గట్టిగా టై చేసుకోవాలి, కట్టుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి వాటర్ బాగా ఉడికిన తర్వాత మనం ఎప్పుడూ కూడా పిట్టు తయారు చేసుకునేటప్పుడు ఇలా వెడల్పాటి దబర తీసుకున్నాం కదండి, ఇందులో ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఇక్కడ వరకు తీసుకున్నాను వాటర్. ఎక్కువ వాటర్ తీసుకొని మనం ఏ ఫ్లేమ్లో పెట్టామో అనే దాని మీద పిట్టు రుచి వస్తుంది. చూడండి, ఎప్పుడు కూడా ఎక్కువ హై ఫ్లేమ్లోనే మనం పెట్టుకోవాలి పిట్టు తయారు చేసేటప్పుడు. సో తర్వాత మనం ఇందాక ఉప్పు నీటితో తడుపుకున్న పిండిని చూసారా, ఇలా మనం ఉప్పు నీటితో తడుపుకున్న పిండిని ఇలా గుడ్డ కట్టేసుకున్న తర్వాత దాని మీద ఇలా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4 వైపులా మనం ఆవిర్లు బయటకు వెళ్ళకుండా కవర్ చేసుకోవాలి. ఇలా మనం కవర్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఒక గుంటగా ఉన్న ప్లేట్ని తీసుకొని ఇలా మనం ఆవిర్లు బయటకు వెళ్ళకుండా కవర్ చేసుకుందాం. ఇలా మనం ఒక 20 నిమిషాలు వదిలేయాలండి. ఒక పిట్టు ఒక వాయి ఉడకడానికి మినిమం ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. ఓకే, 20 నిమిషాలు టైం అయిందండి. ఇప్పుడు మనం ఒకసారి తీసి చూద్దాము. చూసారా, నీట్గా ఉడికిపోయింది. ఉడికిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక చిన్న స్పూన్ పెట్టి కింద పిండిని బయటకు తీయాలి. చూసారా, నీట్గా మనకు పిట్టు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక పళ్ళెంలోకి తీసుకొని, చూసారా ఇలాగ మనం ఇంకొక పళ్ళెంలోకి ఇలా పిట్టును మొత్తాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి ముందు ఇలా మనం వేడివేడిగా ఉండగానే కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం బెల్లం, ముందుగా మనం ఇలా నేనైతే ఒక సేరు పిట్టు చేశాను కాబట్టి ఆ సేరు పిట్టుకి నేను ఇలా 1.5 చిప్ప కొబ్బరి, ఒక 5 యాలక్కాయలు వేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. కొబ్బరి మీరు కొంచెం తక్కువ తినే పని అయితే 1 చిప్ప కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మనం ఈ వేడి మీదే కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా పిట్టుని మనం వేడి మీద కలుపుకుంటేనే ఆ టేస్ట్ అంతా ఈవెన్గా అంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ రకంగా కనుక మీరు మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పిట్టు చేసి పెట్టారంటే టేస్ట్ అయితే అదుర్స్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎముకలు, నడుములు చాలా బలంగా ఉంటాయి. సో మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.